రోజురోజుకి నగరంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అన్నారు. ఆదివారం చిట్టినగర్ కుండల మార్కెట్ వద్ద ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో తన తల్లి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, పలు సేవా సంస్థలు కూడా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల దాహం తీర్చిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. జనసేన పార్టీ 47వ డివిజన్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అమ్మిశెట్టి వాసుతో పాటు కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి, కార్పొరేటర్ మరిపిళ్ళ రాజేష్, మహోదయ అప్పాజీ, నాయకులు అత్తులూరి పెద్దబాబు నిర్వహించారు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో 47వ డివిజన్ జనసేన పార్టీ మలపరెడ్డి అప్పారావు, కరణం దివాకర్, పొట్నూరి శంకర్, చెవుల శ్రీను, మద్దాల సంగీత, బంటుమిల్లి రాంబాబు, లంకపల్లి రమేష్, చలపాక సురేష్, పడాల ప్రసాద్ మరియు డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వ్యాపారవేత్త అయినటువంటి చింతలపూడి సత్యనారాయణ గారు జనసేన పార్టీకి వెనకుండి ప్రోత్సహిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో ఏ జనసేన కార్యకర్త వెళ్ళినప్పటికీ కూడా ఏ పేదవాడు వెళ్ళినా నేనున్నానంటూ ఆయన ఆర్థిక సాయం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న చింతలపూడి సత్యనారాయణ గారు ఈరోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఈ చలివేంద్రం ఏర్పాటు చేయటం, ఈరోజు మజ్జిగ పంపిణీ చేయటం, ఈ కార్యక్రమాన్ని మా పశ్చిమ నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, అట్లాగే కార్పొరేటర్లు అందరూ కూడా పిలిచి మరి ఈ డివిజన్ నాయకులు అప్పారావు గారు అట్లాగే ఈ డివిజన్ పెద్దలందరినీ కూడా పిలిచి కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం. చింతలపూడి సత్యనారాయణ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా జనసేన పార్టీలోకి అఫీషియల్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం పెట్టిన సత్యనారాయణ గారికి, మరి ఆయన అన్నుంటూ ఉండి జన సైనికులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన పౌర సరఫరాల మంత్రిగా ఈ రాష్ట్రానికి పేదవారికి అందించే రేషన్ బియ్యాన్ని కల్తీ లేకుండా, మరి ఈ రాష్ట్రాన్నిలో అవినీతి లేకుండా పరిపాలిస్తున్నటువంటి మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చింతలపూడి కనకదుర్గ మా అమ్మగారి పేరు మీద ప్రతి సంవత్సరం 5-6 సంవత్సరాల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. 47వ డివిజన్లో కంటిన్యూషన్. అదే కార్యక్రమాన్ని జనసేన కార్యకర్తలకి 47వ డివిజన్ జనసేన ఆర్గనైజేషన్ అప్పచెప్పాను. పూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాళ్ళ వెనకాల నుండి నేను నడిపిస్తాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమ్మిశెట్టి వాసు గారికి, అప్పాజీ గారికి, మల్లిపి విజయలక్ష్మి గారికి, అత్తులూరి పెద్దబాబు గారికి, నల్లబెల్లి కనకారావుకి, మల్లిపల్లి రాజేష్ గారికి, అలాగే జన సైనికులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ముందుగా జనసేన పార్టీ నుంచి ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల నుంచి, జన సైనికులు, వీర మహిళల నుంచి, పార్టీ కష్టకాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే నడిపించి పార్టీ బలోపేతంలో ఎంతో కృషి చేసి ఈ రోజు పార్టీ అధికార భాగస్వామి అవడానికి ముఖ్య కారణమైన నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు 47వ డివిజన్ లో చింతలపూడి సత్యనారాయణ గారు, ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఎవరు కష్టమని వచ్చినా లేదు అనకుండా ఆయన వంతు సాయంగా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా
ఎప్పుడు కూడా వెనకుండి మంచి మనసున్న మనిషి అని చెప్పొచ్చు. అలాగే 47వ డివిజన్ లో జనసేన పార్టీకి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా అండగా నిలబడుతూ పార్టీలో నేను లేకపోయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలకు అతీతంగా మనం ఎప్పుడు తోడుగా ఉండాలి, నా వంతు నేను సాయం చేస్తానని చెప్పి ఎప్పుడు కూడా 47వ డివిజన్ లో జనసేన పార్టీ నాయకులకి వెన్నంటి నిలబడే ఉంటారు. వాళ్ళకి ఆయనకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ నుంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఈ శ్రీరామనవమి సందర్భంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ అందులో భాగంగా అందరికీ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు కూర్చోడానికి బాగుంటుందని చెప్పి ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని అంత చక్కగా నిర్వహించారు. వాళ్ళకి అలాగే ఇక్కడ పాల్గొన్న ముఖ్య అతిథిగా పాల్గొన్న అమ్మిశెట్టి వాసు గారికి, కార్పొరేటర్లకి, అలాగే డివిజన్ అధ్యక్షులకి, జన సైనికులు, వీర మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ, ప్రజలందరికీ కూడా. ఈరోజు 47వ డివిజన్లో చింతలపూడి కనకదుర్గ గారు అంటే చింతలపూడి సత్యనారాయణ గారి తల్లి, ఆమె జ్ఞాపకార్థంగా ఎన్నో సంవత్సరాల నుంచి మంచినీటి పథకాన్ని కానీ అలాగే వెన్నంటూ 47వ డివిజన్కే కాదు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు వెళ్ళినా కానీ అన్న ఇది మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి సహాయక సహకారాలు అందిస్తున్న సత్యనారాయణ గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే మా మనోహర్ గారు, ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటూ ఉంటూ ఇంకా పార్టీని ఎంతో బలోపేతం చేసే కార్యక్రమంలో ఆయన ముందు ఉంటారని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. విజయవాడ 47వ డివిజన్లో చలివేంద్ర ఓపెనింగ్కి అందరూ జనసేన పార్టీ వీర మహిళలు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. Like, subscribe and press the bell icon for new updates.